యానల్ ఫిషర్ అంటారు. యానల్ ఫిషర్ అంటే పరికర్తిక అంటారు దీన్ని ఆయుర్వేద పరిభాషలో. ఏంటంటే మలద్వారంలో వచ్చే చాలా వ్యాధుల్లో ఇదే ప్రధానమైంది. అంటే ఏంటంటే మొదలు దీంతోటే స్టార్ట్ అవుతుంటుంది. దీని తర్వాత రకరకాల వ్యాధులు రావడం జరుగుతుంటుంది మలద్వారంలో. అయితే ఈ యానల్ ఫిషర్ అంటే ఏంటంటే మనం సాధారణంగా చూసినప్పుడు ఫిషర్ అంటే ఒక గాడి అనే ఒక పదం చెప్తాం మనం. అంటే గాడి మధ్యలో ఘాటులాగా గానీ, గ్యాప్ లాగా గానీ చెప్పొచ్చు. ఏం జరుగుతుందంటే మలద్వారంలో వచ్చినప్పుడు మనకి చాలా మందిలో ఏందంటే మోషన్ ఫ్రీగా కాదు. మలబద్ధకం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకు ఈ మలబద్ధకం వస్తుందంటే సహజంగా ఏందంటే కావాల్సినంత సక్రమంగా నీరు తీసుకోకపోవటం వల్ల గానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, అలాగే నిర్లక్ష్యం తాగొచ్చులే అని ఇంకా దాహం అవ్వటం లేదని ఇది అని చెప్పేసి నీళ్లు సక్రమంగా తాగరు. కానీ ఏంటంటే సహజంగా పర్ డే వచ్చేసి 4-5 లీటర్స్ వాటర్ కన్జంప్షన్ అనేది చాలా అవసరం. చాలామంది ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల ఏమైతుందంటే మనము జీర్ణక్రియ సక్రమంగా జరగక మలబద్ధకం ఏర్పడటం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకా పేగుల్లో వచ్చే రకరకాల వ్యాధులు కానీ సింపుల్ ఎసిడిటీ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా అల్సర్స్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, లేదంటే ఐబిఎస్ ప్రాబ్లం గ్రహణి అంటారు దానివల్ల కావచ్చు, లేదంటే అల్సరేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధి కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు. ఇలా కాకుండా మన ఆహారం అలవాట్లు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఫుడ్లో ఫైబర్ లేకుండా ఉండటము, ఇలాంటి ఆహారం అలవాట్ల వల్ల కానీ, అలాగే మన జీవనశైలిలో మనం చేసే పొరపాట్లు చిన్న చిన్నవి అంటే స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్ హ్యాబిట్ వల్ల కానీ, అలాగే ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కానీ, సో సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్. రోజులో మనం ఇవాళ రేపు ఏంటంటే బెంచ్ వర్క్స్ అయిపోయినాయి అందరికీ. ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ కానీ ఏదైనా కానీ గంటల తరబడి ఎయిర్ కండిషన్స్లో కూర్చోవటం వల్ల బవెల్ మూమెంట్స్ కూడా తగ్గిపోవటం జరుగుతుంటుంది. ఎందుకంటే మనం లోయర్ టెంపరేచర్లో ఉంటాం, 20-22 డిగ్రీస్. బయట మనకు నార్మల్ 36 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ లోయర్ టెంపరేచర్లో ఏమవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది, కూర్చొని ఉండటం వల్ల బవెల్ మూమెంట్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మలబద్ధకం రావటం జరుగుతుంటుంది అనమాట. ఇలా మలబద్ధకం వచ్చినప్పుడు మనం బాత్రూంలోకి వెళ్ళి వెంటనే మోషన్ అయిపోతే పర్వాలేదు. అలా కాకుండా గట్టిగా ముక్కుతూ ఉంటారనమాట. అలా ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ మలద్వారం యొక్క చర్మం పొరలు ఏవైతే ఉన్నాయో ఆ చర్మం చిట్లిపోతుంది. చిట్లిపోయి ఆ చర్మం బయటికి వస్తుంటుంది అనమాట. దాన్ని మనం సెంటినల్ పైల్ ట్యాగ్ అంటారు జనరల్గా. ఆ చీరుకుపోయిన దాన్ని ఫిషర్ అంటాం. ఆ చీరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే మలద్వారంలో మంట రావటము, దురద రావటము, అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే బాగా నొప్పి రావటం జరుగుతుంటుంది. మోషన్కి వెళదామంటే భయం అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్పింక్టర్స్ స్పాజంలోకి వెళ్ళిపోవటము, వీటన్నిటి కారణాల వల్ల మనకి విపరీతమైన మంట, వీటన్నిటితో పాటు ఏంటంటే బ్లీడింగ్ కూడా జరుగుతుంటుంది. అయితే ఈ బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే మనం మోషన్లో రక్తం ఏ విధంగా పడుతుందనే దాన్ని బట్టి సామాన్యంగా మలద్వారంలో వచ్చే చాలా వ్యాధుల్ని మనం గమనించుకోవచ్చు. ఈ యానల్ ఫిషర్లో ఏం జరుగుతుందంటే మలంతో పాటుగా ఒక స్ట్రీక్ లైక్ బ్లడ్ అంటారు. అంటే మలంతో పాటు ఒక చారిక లాగా బ్లడ్ పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోలేదండి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ పుండు పెద్దదైనప్పుడు రక్తం డ్రాప్స్గా పడుతుంది. అయితే మలంతో పాటే పడుతుంది. దీన్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనం చాలా వరకు ఈ సమస్య నుంచి భయపడటం లేకుండా చూసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బాత్రూమ్కి వెళ్తారు, మోషన్కి వెళ్ళినప్పుడల్లా రక్తం పడంలోనే భయపడిపోతూ ఉంటారు. సో ఈ భయం లేకుండా ఉండాలంటే మలంతో పాటుగా రక్తం వస్తుంది. ఇది యానల్ ఫిషర్లో ప్రధాన లక్షణం. సో దీనికి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం అనేది చాలా ప్రమాదం. ఇంకోటి ఏంటంటే చాలా మందిలో కంటిన్యూస్ సిట్టింగ్ ఉండటం వల్ల, అంటే కార్ డ్రైవర్స్ కానీ, వెహికల్ డ్రైవర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల సో ఈ సమస్య వచ్చే వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యానల్ ఫిషరు ఇది చిన్న ప్రాబ్లమే కదా, ముందు స్టార్టింగ్ కొన్నాళ్ళు కనపడుతుంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా మానిపోతుంది, అదే మానిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఇలా ఉంది కదా అని మనం నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఈ యానల్ ఫిషరు ఫిస్టులాల కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకి ఈ లక్షణాలు ఎప్పుడైతే కనపడతాయో మలద్వారంలో దురద, మలద్వారంలో మంట, మలద్వారంలో నొప్పి, రక్తంతో పాటు మోషన్తో పాటు రక్తం రావటం, ఈ లక్షణాలు కనపడ్డప్పుడు దీన్ని యానల్ ఫిషర్గా గుర్తించి
మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఒక చిన్న పరిష్కార మార్గం చెప్తాను. కరక్కాయ అంటాం మనం. ఈ కరక్కాయ ఎక్కడైనా దొరుకుతుంది మనకి. ఎన్ని పచారీ కొట్లల్లో గానీ, విలేజెస్‌లో కూడా దొరుకుతుంటుంది. ఈ కరక్కాయ తీసుకొని దాన్ని బాగా పగలగొట్టేసి ఆ గింజ తీసేయాలి, లోపల ఉండే గింజని. గింజ తీసేసి కరక్కాయ ఒలుపుని ఎండబెట్టుకొని, లేదంటే ఎండిన కరక్కాయలు తెచ్చుకుంటే ఇంకా మంచిది. దాన్ని మిక్సీలో ఏసి గానీ, లేదంటే దంచుకొని గానీ బాగా ఫైన్ పౌడర్ చేయాలి. ఈ ఫైన్ పౌడర్ చేసి ఈ కరక్కాయ చూర్ణాన్ని ఒక చెంచా, అంటే 3 గ్రాములు కరక్కాయ చూర్ణాన్ని పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒక్కసారి భోజనం చేసిన తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలా మజ్జిగలో కలుపుకొని గనక తీసుకున్నట్టయితే, రెగ్యులర్‌గా తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే గనక మీకు ఈ యానల్ ఫిషర్ సమస్య నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ఈ చిన్న చిట్కాతోటి మీ సమస్య పరిష్కారం అయితే సరి ఉంది. లేదనుకుంటే కింద చెప్పిన నంబర్‌లో మీరు ఎప్పుడైనా సంప్రదించండి. మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే మార్గం. అంతవరకు మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. నమస్కారం.